పూర్వకాలంలో ఒక రాజుండేవాడు. ఆయన తన రాజ్యంలోని ప్రజల ఆలోచనా విధానాన్ని పరీక్షించాలనుకున్నాడు. అందుకోసం ఒకరోజు ఒక ప్రధాన రహదారి మధ్యలో ఒక పెద్ద బండరాయిని పెట్టించాడు. ఆ రాయిని ఎవరైనా తొలగిస్తారేమో అని చూడ్డానికి రాజు పక్కనే ఉన్న పొదల్లో దాక్కుని గమనించసాగాడు. రాజ్యంలోని ధనవంతులైన వర్తకులు, మంత్రులు ఆ దారిగుండా వెళ్లారు. కాని వారంతా ఆ రాయిని చూసి పక్కనుండి వెళ్ళిపోయారే తప్ప ఎవరూ దానిని తొలగించడానికి ప్రయత్నించలేదు. పైగా రాజుగారికి రోడ్లను శుభ్రంగా ఉంచడం కూడా చేతకాడు అంటూ చాలామంది రాజును నిందించారు. కాని ఆ రాయిని పక్కకు జరపడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. కొద్దిసేపటి తర్వాత ఒక పేద రైతు కూరగాయల మూటను మోసుకుంటూ ఆ దారికి వచ్చాడు. దారికి అడ్డంగా ఉన్న ఆ పెద్ద బండరాయిని చూడగానే అతను తన మూటను కింద పెట్టాడు. తన శక్తినంతా కూడదీసుకుని ఎంతో కష్టపడి ఆ రాయిని పక్కకు నెట్టడం మొదలుపెట్టాడు. ఎంతో చెమటోడ్చి, శ్రమించి చివరకు ఆ రాయిని రహదారి పక్కకు జరపడంలో విజయం సాధించాడు. రైతు తిరిగి తన కూరగాయల మూటను తీసుకుంటుండగా బండరాయి ఉన్న చోట ఒక సంచి పడి ఉండటం గమనించాడు. ఆ సంచిని తెరిచి చూడగా అందులో మెరుస్తున్న ఎన్నో బంగారు నాణేలు కనిపించాయి. వాటితో పాటు రాజు రాసిన ఒక చిన్న ఉత్తరం కూడా ఉంది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: ఈ దారిలో అడ్డంకిగా ఉన్న రాయిని ఎవరైతే పక్కకు జరుపుతారో వారికి ఈ బంగారు నాణేలు బహుమతి. ముగింపు సందేశం: చాలామందికి అర్థం కాని ఒక గొప్ప విషయాన్ని ఆ రైతు తెలుసుకున్నాడు. అదేమిటంటే, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి మన పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మనకు లభించే ఒక గొప్ప అవకాశం.